ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం చెల్లా ఎస్పీ ఇచ్చారు. నిందితునిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆగదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎస్పీని కలిశారు. సాదిక్కు మరణశిక్ష పడేలా సెక్షన్లు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. జిల్లాలో రోహింగ్యాల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. వేదిక ఆధారంగా ఈ రోజు కాకినాడ నగరంలో చాలా గొప్ప ర్యాలీ చేయడం జరిగింది. హిందువులందరూ కూడా సంఘటితంగా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే షాదిక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దురాఘాతానికి ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది చాలా చాలా హేయమైన చర్య. దీని వెనకాల ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి మా హిందూ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారి దగ్గరికి వచ్చి వారు కూడా చాలా క్లియర్గా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుల వారు విషయాలని తెలియజేశారు. ముఖ్యంగా పోలీసు వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే వారు కూడా చాలా కష్టపడి ఈ ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతను 4 రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా అతను చాలా చాకచక్యంగా పట్టుకునేందుకు ముందుగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ షాదిక్ ఖాన్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించి రేపొద్దున మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరు కూడా అటువంటి సాహసానికి ఒడిగట్టకుండా చేయాలని చెప్పేసి కోరి మేము బయటకు రావడం జరిగింది. నమస్కారం. నేను మీకు అంబాల్సిన అవసరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసింది. ఈరోజు మేము పోలీస్ ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాం. మాకైతే వెంకటరావు గారు హిందూ చైతన్య వేదిక పేరు మీద ఏదైతే పిలిపించారో దానికి గోకవరం ఆధారంగా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల నుంచి దాదాపుగా 10 బస్సుల్లో 1000 మంది జనం, అంటే ఇంకా కారులో కూడా వచ్చారు, బైక్ల మీద కూడా వచ్చారు. 1000 మంది ప్రజలు ఈ రోజుని ఈ షాదిక్ ఖాన్ అని ఏదైతే దుర్మార్గుడు ఉన్నాడో మాకందరికీ చాలా ఇబ్బందికరంగా ఆవేశపూరితంగా ఉన్న మేము ఇక్కడున్న షాదిక్ ఖాన్ యొక్క దుర్మార్గాన్ని ఖండించడం కోసం, అలాగే హిందుత్వానికి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేము హిందువులు మాత్రమే ఎందుకు పోరాటం చేయాలి? ఏదైనా రంజాన్ పండుగ వచ్చినా వేరే పండుగ వచ్చినా ముస్లిమ్స్ హిందువులు భాయి అనుకునే వాళ్ళు హిందువులకు జరిగిన అన్యాయం మీద ఎందుకు మిగతా ముస్లిమ్స్ నేతలందరూ ఎందుకు పోరాటం చేయట్లేదు? వాళ్ళకి బాధ్యత లేదా? అంటే గళం విప్పుతున్న ముస్లిం నేతలు పెద్దవాళ్ళు ఎవరైనా గొంతు నుంచి విప్పుతున్నారా, మనస్ఫూర్తిగా చెప్తున్నారనే విషయాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలి. వెంకటరావు గారు చాలాసార్లు చెప్పారు, ఇందాక కూడా వేదిక మీద, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. ఇది భారతదేశం మీద జరుగుతున్న కుట్ర. భారతీయులు వైభవంగా బ్రతుకుతున్నారని చెప్పని మతాల పేరిట 1000 సంవత్సరాల క్రితం ఒక్క మతస్థుడు కారని ఈ దేశంలో 20 కోట్ల మంది వచ్చారంటే విదేశస్తులు అందరూ కూడా, అంటే భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని చూసిన కుట్ర పని వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని మొక్క చేయడానికి సక్సెస్ఫుల్గా 20 కోట్ల మంది మతస్థులు ఈ రోజున మార్చగలిగారు. నేను ఏమని చెప్తున్నానంటే ప్రతి హిందువు కూడా ప్రతి హిందువు కూడా త్యాగాలు చేయవలసిన రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మగవాడు కూడా ఛత్రపతి శివాజీ లాగా మారి, అలాగే ఆడపిల్లలందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మారే రోజులు మనకు వచ్చి త్యాగాలు చేయక తప్పదండి. ఎన్ని చెప్పుకున్నా, ఎందుకనంటే చాలా క్లియర్ కట్గా వాట్సాప్లో కానీ మాధ్యమాల్లో కానీ హిందువుల మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అలాగే విదేశస్తులు కోట్లాది డాలర్లు భారతదేశంలోకి పంపిస్తున్నారు. ఇది మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మతాలు మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, రాజస్థాన్లో ఒక బ్రాహ్మడు మతం మారితే 15 లక్షల రూపాయలు ఇస్తున్నాడని చెప్పనని ఒక చెంగిస్ ఖాన్ వాడు ఉన్నాడు, ఏదో ఖాన్ ఎవడున్నవాడు. ఆ ఖాన్ అనేవాడు ఏదో రంగురాళ్ళు అమ్ముకునే ఖాన్ ఒకడు దాదాపుగా 2000 మందిని మార్చాడంటే అంత డబ్బు వాడికి ఎలా వస్తుంది? అలాగే మా ప్రాంతంలో కూడా, పోలవరం ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి ఆ ఖాన్ అని అతని పేరు కూడా ఖానే, ఆ వ్యక్తి ఒరిస్సాలో 100 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడి నుంచి తన్ని తలివేస్తే ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి అక్కడ అమాయకులైన హిందువులకి డొనేషన్లు ఇచ్చి వైద్యం పేరిట చేస్తూ అక్కడ ఇతర దేశస్తులను తీసుకొచ్చి లవ్ జిహాద్ అమాయక గిరిజన ప్రాంతాల వాళ్ళని ముందు పెళ్లి చేసుకుని వాళ్ళ ల్యాండ్ పిల్లలకని వాళ్ళ ల్యాండ్లు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అంతర్గతంగా చాలా కుట్ర జరుగుతుంది సార్. దీని మీద నేను చాలా ఆవేశపూరితంగా భవిష్యత్తులో కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ మాకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రవర్తిస్తూ నేను దీని మీద తీవ్ర పోరాటం చేయడానికి మేమందరూ కూడా సమాయత్తం ఉన్నాం. మా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే నా తోటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్మల పద్మజ గారు ఉన్నారు, మాకు అప్పాజీ గారు కూడా ఉన్నారు. వీరందరూ మేమందరం కూడా ఈ హిందూ మతం అందరినీ కూడా, హిందువులందరూ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సంఘటిత పోరాటం చేసుకుంటూ మేము చాలా తీవ్రతరంగా సంఘటిత పరిచే విధానంలో తీసుకెళ్తున్నాం సార్. ఎందుకంటే వచ్చిన రోజుల దగ్గరికి వచ్చినాయి.
వెంగళరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన షాదిక్ ఖాన్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. చక్కటి వాతావరణంలో వారు మనం చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు. దానికి ఆధారాలు కొన్ని మనకు తెలిసిన ఆధారాలు కూడా వారు సేకరించిన ఆధారాలకు ఈక్వల్గా ఉన్నాయి. అదే పద్ధతిలో వారు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాము, మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మనం డిమాండ్లలో ఈ విషయం కేవలం షాదిక్ ఖాన్ బయటికి కనపడుతున్న వ్యక్తి అయినప్పటికీ ఇది మొత్తం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నామని చెప్పాము. దీనికి ఉదాహరణలు ఏమున్నాయి, దీనికి ఇంటర్లింక్ ఏమున్నాయని చెప్పేసి వారు అడగడం జరిగింది. దాచేపల్లిలో సుబ్బయ్య హత్యకు కారణమైన విషయాన్ని, గుంటూరులో అపార్ట్మెంట్లో ఒక కుర్రాడు ఏదో చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టిన సంఘటనను, ఇలాంటి అనేక సంఘటనలు వారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా ఆలోచించి తప్పకుండా ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటాము, తీవ్రంగా చర్చిస్తాము. దీని గురించి మా దగ్గర ఉండాల్సిన ఎంక్వైరీ మాకు ఉంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అతి త్వరలో బయటపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది లవ్ జిహాద్ కుట్ర, మత మార్పిడి కుట్ర, జనాభాను పెంచుకునే కుట్ర, ఈ విధంగా బ్లాక్మెయిల్, కిడ్నాప్, ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో వారిని చెయ్యాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టు షాదిక్ ఖాన్ చేస్తున్న పని కనపడుతుంది. ఈ విషయంలో తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని మరీ కోరడం జరిగింది. వారు చక్కగా స్పందించి ఈ విషయంలో తీసుకుంటాము, ముందుకు వెళ్తాము, మీకు న్యాయం చేస్తాము, హిందువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది.